పామరులోని సాయి మందిరం రిటైర్డ్ జడ్జ్ జస్టిస్ తమ్మా కోటమ్మరెడ్డి సంకల్పంతో ఆకృతి దాల్చింది. 1992వ సంవత్సరంలో మందిర నిర్మాణానికి శంకుస్థాపన నిర్వహించారు. సాయి గణేష మందిరాల్ని తొలుత నిర్మించారు. 1994వ సంవత్సరం నుంచి నేటి వరకు ఈ మందిరంలో సాయి ఆరాధనా వాహిని సజీవ స్రవంతిలా కొనసాగుతోంది. సాయి భక్త సులభుడు, కోరిన వెంటనే వరాలను కురిపించే ఆర్తత్రాణ పరాయణుడు. ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా కేవలం నిష్కల్మష భక్తితో సాయిని ప్రసన్నం చేసుకోవచ్చు. యోగిగా నిష్కామతత్వాన్ని తాననుసరించి తన భక్తులకు ఉపదేశించిన దివ్యావతారమూర్తి సాయిబాబా. షిరిడి సాయి దేవా చిదానంద భావా, మహిలో వెలసిన మహనీయుడవు, మహిమలు చూపే మహితాత్ముడవు. జలముతోన దీపములను జ్వలింపజేసితివి, జలముతోన దీపములను జ్వలింపజేసితివి. పరంజ్యోతివై హృదయాల వెలిగించి, పరంజ్యోతివై హృదయాల వెలిగించి తరింపజేసితివి, తరింపజేసితివి. ప్రేమ నిండిన మనసుతో నిన్ను పిలిచితే చాలును, ప్రేమ నిండిన మనసుతో నిన్ను పిలిచితే చాలును. విఠలుడై సాక్షాత్కరింతువని, విఠలుడై సాక్షాత్కరింతువని వింటినిగా నేను, వింటినిగా నేను. మహిలో వెలసిన మహనీయుడవు, మహిమలు చూపే మహితాత్ముడవు, షిరిడి సాయి దేవా చిదానంద భావా. సాయి దర్శనానంతరం భక్తులు ద్వారకామయిలో ఉన్న ధునిని సందర్శిస్తారు. ధుని చుట్టూ అరిషడ్వర్గాల నివారణ కోసం 6 సార్లు ప్రదక్షిణాల్ని చేస్తారు. సాయి యోగశక్తికి ప్రతీక అయిన ధుని పామర్రు సాయి మందిరంలో ప్రత్యేకంగా అమరి ఉంది. మరోవైపు దత్తాత్రేయ స్వామి మందిరం ప్రత్యేకంగా భాసిల్లుతుంది. మందిర ముఖమంటపంపై దత్తాత్రేయుని విగ్రహం ప్రసన్నంగా నెలకొని ఉంది. మందిరంలో అత్రి అనసూయాసుతుడైన దత్తాత్రేయుని పాలరాతి విగ్రహం కమనీయ బంధురంగా భక్తానుగ్రహ సంధాయకంగా తేజరిల్లుతోంది.
శ్రీదత్త శరణం మమ అంటూ భక్తులు దత్తుని ముంగిట సాగిలపడతారు. దత్తాత్రేయ ఆరాధనం సకల సన్మంగళకారకమని పురాణాలు పేర్కొంటున్నాయి. త్రిమూర్తుల సమ్మిళిత స్వరూపంగా దత్త భగవానుడు ఆకృతి దాల్చి భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు.